నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ క్రిస్మస్ పండుగ పర్వదినాన్న అయ్యా నీ పిల్లలుగా తండ్రి మా పసిపిల్లలతో బాలబాలికలు యవ్వన బిడ్డలు స్త్రీలైనంత వారు పురుషులైనటువంటి వారు వృద్ధులైనటువంటి వారు మా సంఘ పెద్దలు అందరూ కలిసి నాయన కుటుంబాలతో కలిసి నీ పాద సన్నిధిలోనికి చేరుకొని మా కొరకు 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టి ఉన్నాడని సంతోషంతో ఆనందంతో నీ బిడ్డల ప్రభువా నీ పాద సన్నిధిలోనికి వచ్చి నీ పాద సన్నిధిలో కూర్చొని తండ్రి నీకు ప్రార్థనలు చేసుకొని నేను కూర్చున్నటువంటి పాటలు పాడుకొని తండ్రి నీ మాటలు వినడానికి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉండగానైనా నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడైన దాసుని తండ్రి, ఏ జ్ఞానము లేనివాడిని ప్రభువా, దయచేసి నా జ్ఞానమును మరుగు చేసి నీ జ్ఞానముతో నన్ను నింపి అయ్యా తండ్రి నీ బిడ్డలందరికీ అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలు మాత్రమే తెలియజేయటకు సిద్ధపడి ఉండగా నీ బిడ్డలమైన మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభువారి నామాన్ని ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు యేసుక్రీస్తు జన్మను గురించి కొన్ని సందర్భాలు మాత్రమే మీకు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ అనేది జరిగించుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఇంచుమించుగా 250 దేశాలు ఉన్నాయని మనం అనుకుంటే మనకు శత్రు దేశాల్లో కూడా ఈరోజు ప్రియులారా ఈ క్రిస్మస్ పండుగ అనేది జరిగించుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనేది ప్రియులారా ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక ప్రాంతం, ఒక వర్గం, ఒక మతం, ఒక కులానికి చెందిందనేది కాదు. కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకంలో ఉదయించాడని అనేకులు విశ్వసించి ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రియులారా పండుగను ఆచరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. అయితే ప్రియులారా, అది 1971 సంవత్సరం అమెరికాకు చెందినటువంటి నాసా కేంద్రం. ఆ నాసా కేంద్రంలో ఉన్నటువంటి ప్రియులారా ఒక వ్యక్తి, ఆయన పేరు జేమ్స్ ఇర్విన్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త. ఆయన మనకి భూమికి పైగా ఉన్నటువంటి చంద్రమండలం మీద అడుగుపెట్టినటువంటి వ్యక్తి అన్నమాట. మన ఈ భూగ్రహం దాటి ఆకాశంలో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రుడి మీద అడుగుపెట్టినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకడు. జేమ్స్ ఇర్విన్ అనేటటువంటి శాస్త్రవేత్త, నాసా శాస్త్రవేత్త. ఆయన చంద్రమండలం మీదకి వెళ్ళి చక్కగా దాంట్లో నడయాడి అనేకమైనటువంటి విషయాలు ఆయన షూట్ చేసి తిరిగి సేఫ్గా ప్రియులారా మరలా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని ప్రాంతాలు తిరుగుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొంతమంది మీడియా వాళ్ళు తన ఎదురుకి వెళ్ళిపోయి, జేమ్స్ ఇర్విన్ గారు, ఈ భూగ్రహాన్ని దాటి మీరు చంద్రమండలం మీదకి వెళ్ళిపోయి మరలా సేఫ్గా మీరు ఇక్కడ చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు చంద్రుడి మీద అడుగుపెట్టిన తర్వాత మీ అనుభవాలు ఏంటో మాకు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అయ్యారో మాకు చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నప్పుడు ప్రియులారా ఆయన చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, నేను చంద్రుడి మీద నడయాడినటువంటి విషయం మాత్రం అది వాస్తవమే. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి అని చెప్పేసి ఆ రోజు మీడియా వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రియులారా ఆయన ఏం చెప్పాడంటే, నేను చంద్రుడి మీద అడుగుపెట్టి తిరిగి మరలా నేను ఈ భూమి మీదకి సేఫ్గా వచ్చానని, నేనేదో గొప్పవాడినని, నేనేదో ఒక అద్భుతం చేశానని, ఇది ఒక వింతని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నేను అక్కడికి వెళ్ళి తిరిగి మరలా ఇక్కడికి రావటం అది అద్భుతం కాదు, అది ఆశ్చర్యం కాదు, అది వింత కాదు. కానీ ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యం, ఒక వింత ఏంటయ్యా అంటే ఆయన చెప్తున్నాడు కదా, సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్తగా ఉండి దేవుని కుడిపార్శ్వమందు దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానుడుగా ఉండి మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తానే రిక్తునిగా
ఈ లోకానికి వచ్చి ఈ భూమి మీద అడుగు పెట్టినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. నేనేదో చంద్రమండలం మీదకి వెళ్ళిపోయి అక్కడ తిరిగినందుకు నేనేదో ఒక వింతని, నేను ఒక ఆశ్చర్యం చేశాను అనుకుంటున్నారు. కానీ ఇది కాదు వింత, ఇది కాదు ఆశ్చర్యం. సర్వలోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త, కలిగి ఉన్నది ఎవరు లేకుండా కలుగలేదు ఆ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నడయాడటం, ఈ భూమి మీద ఆయన పాదములు మోపటం, అది వింత, అది ఆశ్చర్యం, అది అద్భుతం, అది అమోఘం అని ఆ రోజు ప్రియులారా మీడియా వారికి తెలియజేయడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే ప్రియులారా, నిజమే. కలిగి ఉన్నది ఏది లేకుండా కలుగలేదో, సర్వ సృష్టికి ఎవరు ఆది సంపూర్తిగా పిలువబడ్డాడో, సృష్టికి ముందున్న వ్యక్తిగా ఎవరి గురించి అయితే మనం చదువుకుంటున్నామో ఆ పరలోకములో తనకున్న వైభవాన్ని కూడా విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టడం అది ఆశ్చర్యం, అది అద్భుతం అని ఆ రోజు చెప్పడం జరిగింది ప్రియులారా. అయితే యేసుక్రీస్తు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఆయన గురించి ఒక ప్రవచనం బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఒక ప్రాపసీ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆయన ఈ లోకంలో పుట్టక మునిపే క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితము యెషయా అనే ఒక భక్తుని ద్వారా, ఒక ప్రవక్త ద్వారా పరలోకమందున్నటువంటి దేవుడు ఒక ప్రవచనాన్ని పలికించాడు. ఆయన ఒక ప్రవచనాన్ని పలికించాడు. చూద్దాం, యెషయా గ్రంథం 9వ అధ్యాయము ఒకసారి 6వ వచనం చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఎవరంట ఆయన? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే అతనికి పేరు పెట్టబడును అనేటటువంటి ఒక ప్రాపసీ, ఒక ప్రవచనం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా లేదా నరావతారిగా కన్య మరియమ్మ తల్లి గర్భములో నుండి ఈ లోకములో ప్రవేశించక ముందే, క్రీస్తుకు పూర్వమే 700 సంవత్సరాల క్రితము యెషయా అనే ఒక ప్రవక్త చేత దేవుడు పలికించినటువంటి ప్రవచనం ఇది. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు శిశువు పుట్టెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని ఈ ప్రవచనం అనేది ప్రియులారా ప్రవచించడం జరిగింది. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఆయన ఎవరండి? మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి మాటలో ఆయన ఆశ్చర్యకరుడు అని రాయబడింది. ఎవరంటమ్మా? ఈరోజు నీవు నేను ఎవరినైతే రక్షకునిగా అంగీకరించి, ఎవరి రక్తం ద్వారా మన పాపాలు కడిగి వేసుకొని, ఎవరి సంఘములో మనం ప్రవేశించామో ప్రియులరా, ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు అని రాయబడింది బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడు అంటే ఇక్కడ రాయబడిన మాట, ఆయన ఆశ్చర్యకరుడు అని మనం ఆలోచన చేస్తున్నాం ఇక్కడ. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు అని ఇక్కడ రాయబడింది కదా, ఏ విషయంలో ఆయన ఆశ్చర్యకరుడు అనేది మనం ఆలోచించేద్దాం. ఏ విషయంలో ఆయన ఆశ్చర్యకరుడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, ఆయన జన్మ, మొదటిగా ప్రియులరా ఆయన జన్మ అనేది ఒక ఆశ్చర్యకరమైనది. వింటున్నారమ్మా? వింటున్నవారు అందరూ దేవునికి స్తోత్రం చెల్లించిన ఒకసారి దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడని ఇక్కడ వాక్యం మనం చదువుకుంటున్నప్పుడు అసలు ఆయన ఆశ్చర్యకరుడు ఎలా అయ్యాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మొట్టమొదటి పాయింట్గా మనకి ఏమని ఇక్కడ సెలవిస్తుందంటే యేసుక్రీస్తు జన్మనే ఒక ఆశ్చర్యం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ అది ఎలా ఆశ్చర్యమయ్యా అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు జన్మ అది ఎలా ఆశ్చర్యమని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, అమ్మలారా, అయ్యలారా, నా సహోదరులారా, సహోదరిమణులారా, ఈరోజు మనం అందరం జన్మించాం ఈ భూమి మీద. మనం అందరం జన్మించడం వెనకాల ప్రియులారా మన అమ్మ, మన నాన్నలు ఉన్నారు కదా, మన అమ్మ నాన్నల యొక్క కలయిక ద్వారా వివాహ బంధము చేత మనం ఈ లోకంలో జన్మిస్తున్నాం, మనం ఈ లోకంలో పడుతున్నాం కదా, స్త్రీ పురుషుల వలన మనం అందరం జన్మిస్తున్నాం. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము మహిమలోకంలో ఉన్నటువంటి ఆయన కన్య మరియమ్మ తల్లి గర్భములోనికి వెళ్ళి ఈ లోకములో ఆయన జన్మించడం అనేది జరిగింది.
మరి ఆయన జన్మ ఎలా జరిగిందని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, మన జన్మలా ఆయన జన్మ జరగలేదు. ఆయన జన్మలో ఒక స్పెషాలిటీ ఉంది. ఆయన జన్మ ఒక ప్రత్యేకమైనది. ఆయన జన్మ ఒక ఆశ్చర్యకరమైనది. ఆయన జన్మ ఎలా ఆశ్చర్యకరమైనది అంటే ప్రియులారా, మీ అందరికి తెలుసు కదా, పరలోకములో నుండి దేవదూతని, గబ్రియల్ని దేవదూతని మరియమ్మ దగ్గరికి పంపించినప్పుడు మరియమ్మ దగ్గరికి దూత వచ్చి చెప్పింది, దయాప్తాప్తురాలా నీకు శుభము, నీవు భయపడకు, నీవు గర్భము ధరిస్తావు, ఒక కుమారుని కంటావు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతామంటే అప్పటికే పాపం ఆమెకు ప్రధానమైంది పాపం కదా. మరియమ్మ తల్లికి యోసేపు గారితో ఏమైందమ్మా, ప్రధానమైంది. ఇంకా వివాహం జరగలేదు, భార్య భర్తలుగా వారి ఇరువురు కూడా ఏకం కాలేదు. అయినప్పటికీ నీ గర్భం ధరిస్తావు, నీకు ఒక కుమారుడు పుడతాడని చెప్తుంది దోతొచ్చి. అప్పుడు ఆమె అంటుంది, అమ్మ ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరుగుతుంది, అయ్యో నేను ఇంకా వివాహం చేసుకోలేదే. వివాహం చేసుకున్న తర్వాత కదా భార్యాభర్తల వలన స్త్రీ పురుషుల మధ్య పిల్లలు పుట్టేది. మరి నేను ఇంకా పురుషుణ్ణి ఎరుగుని దాన్ని అంటాడు అక్కడ, పురుషుణ్ణి నేను ఇంకా ఎరుగుని దాన్ని కదా, ఇది ఎలా సాధ్యం అంటే చెప్తుంది అక్కడ ఆ దూత వచ్చి చెప్తుంది, అమ్మా ఇది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? చెప్పండి అమ్మ, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? మీరు చెప్పండి. చాలా చక్కగా ఉన్నారు, చాలా సౌమ్యంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఒకసారి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందో చెప్పండి మీరు. దేవునికి అసాధ్యమైనది ఇది ఉందన్నా అని చెప్పగలరంటే ఎవ్వరూ చెప్పలేం. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. ఆయన ఎలాగైనా పిల్లలను పుట్టించగలడు. అప్పుడు చెప్తుంది దూత వచ్చి చెప్తుంది మరియమ్మ తల్లితో, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరిస్తావు అని చెప్పేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ప్రియ సంఘ బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు చరిత్రలో ఆశ్చర్యకరుడైన బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి ఆయన ఏ విషయంలో ఆశ్చర్యకరుడైన మనం ఆలోచన చేస్తే ఆయన జన్మనే ఒక ఆశ్చర్యకరమైనది. ఇది మొదటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన జన్మ అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి జన్మ ప్రియులారా. ఇక మనం ఆయన జీవితంలో రెండో పాయింట్ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి జ్ఞానం అది ఏదైతే ఉందో అది ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది 12 సంవత్సరాలు వచ్చేసినాయి యేసు ప్రభుకి 12 సంవత్సరాలు వచ్చినాయి. 12 సంవత్సరాలు రాగానే ఆ యెరూషలేము దేవాలయంలోనికి ప్రియులారా పండుగను ఆచరించడానికి వెళ్ళారు. తల్లి అయినటువంటి మరియమ్మ గారు, తండ్రి అయినటువంటి యోసేపు గారు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ముగ్గురు కూడా యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయంలోనికి వెళ్ళారు దేవుణ్ణి ఆరాధించుకోవడం కోసం, పస్కా పండుగ ఆచరించడానికి. ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత అమ్మా నాన్నలు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ పిల్లోడు మాత్రం తప్పిపోయాడు. అర్థమవుతుందమ్మా? అబ్బాయి మాత్రం తప్పిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తప్పిపోయాడు. ఎక్కడ తప్పిపోయాడు అంటే ఆ పస్కా పండుగ దినంలో యెరూషలేములో ఆయన తప్పిపోయాడు అనమాట. తప్పిపోయి ఎక్కడున్నాడు అని అమ్మా నాన్నలు వెళ్ళిపోతా వెనక తిరిగి చూస్తే జనాల్లో వస్తున్నారులే. అప్పుడు జనాలు లక్షల మంది జనాలు వచ్చారు ఆ యెరూషలేముకి. యూదులు అనబడినటువంటి వారు ప్రియులారా ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నప్పటికీ కూడా ఆ పస్కా పండుగ దినాన సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకు చేరుకుంటారు. అందరూ పండుగ అయిపోగానే ఎవరు స్వదేశాలకు వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. అమ్మ వినండి, ఇక మా బిడ్డ మా వెనకాల వస్తున్నాళ్ళే అనుకుంటున్నారు, కానీ ఆ బిడ్డ వెనకాల ఆటలా. ఆ బిడ్డ తప్పిపోయాడని కన్నీరు మున్నీరు అయిపోయి ఆ ఇల్లు తిరిగి ఆ అమ్మని అడుక్కుంటా వెళ్ళిపోతున్నారు. ఇద్దరు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెతుకుతుంటే ఎక్కడ లేడు. తిరిగి చూస్తే ఎక్కడున్నాడయ్యా అంటే యెరూషలేము దేవాలయములో ప్రియులారా బోధకుల మధ్యలో కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ కూర్చున్నాడమ్మా? ఈరోజు మన పిల్లలు దేవుని మందిరానికి రావడమే ఆశ్చర్యం అది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియులారా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి తన 12వ ఏట ఎక్కడ కూర్చున్నాడయ్యా అంటే యెరూషలేములో దేవాలయములో బోధకుల మధ్య కూర్చొని బోధకులు చెబుతున్నటువంటి బోధను చక్కగా వింటూ ఆ బోధలో ప్రియులరా ఆ బోధకులని ప్రియులరా అప్పటికే పండిపోయిన అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలు అందరూ కూడా బోధకులను వారిని బైబిల్ గ్రంథంలో ఎంతో పట్టు సాధించారు. అలాంటి వారి మధ్య కూర్చొని వాక్యాన్ని వింటూ ప్రియులరా వారిని ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు ఆన్సర్లు చెప్పలేకపోతున్నారంట. వాళ్ళ ఆన్సర్లు చెప్పలేకపోతే ఆ ఆన్సర్లు కూడా ఆయనే, ఆ ప్రశ్నలు కూడా ఆన్సర్ ఆయనే చెప్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రజ్ఞకు ఆయన ప్రత్యుత్తరములకు అక్కడున్నటువంటి బోధకులందరూ కూడా ఆశ్చర్యపడిరి అని బైబిల్లో రాయబడింది ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆ మాట చదవండి, ఆ మాట చదివి సహాయం చేయండి త్వరగా.
లోకాసు వార్త అధ్యాయం చెప్పాలి, రిఫరెన్స్ చెప్పాలి తెలిసిన వాళ్ళు. లోకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనం. 3 దినములైన తరువాత, క్షమించండి 46 కదా. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా, ప్రశ్నలు 12 సంవత్సరములోనే బోధకులు బోధ చేస్తుంటే ఆ బోధ విని ఆ బోధకులను తిరిగి మరలా ప్రశ్నలు అడుగుతున్నాడంట. ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచారంట తల్లిదండ్రులు. చూచి చూడండి, అక్కడ ఉన్నటువంటి వారందరూ, యెరూషలేము దేవాలయములో ఉన్న వారందరూ కూడా ప్రియులారా, ఆయన మాటలు వినిన వారందరూ కూడా ఆయన ప్రజ్ఞకును ఆయన ప్రత్యుత్తరములకును విస్మయం. విస్మయం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఆశ్చర్యపోయిరి. దేవునికే స్తోత్రం కలుగును గాక. బోధకులే ఆశ్చర్యపోయారు ఆ రోజు. ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు? 12 years, 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో దేవాలయములో బోధకుల మధ్య కూర్చొని వారి బోధ శ్రద్ధగా వింటూ, ఆ బోధలో అనుమానాలు సందేహాలు కలిగితే తిరిగి వారిని అడిగినప్పుడు ప్రియులారా, ఆయన చెప్పేటటువంటి ఆ ప్రజ్ఞకు వారికి ఇచ్చేటటువంటి ప్రత్యుత్తరములకు ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి బోధకులైన వారు కానీ అనేకులైనటువంటి వారు కానీ ఆశ్చర్యపోయిరని రాయబడింది ప్రియులారా. కాబట్టి ఈరోజు నీవు నేను నా కొరకు క్రీస్తు పుట్టాడని పండుగ చేసుకుంటున్నటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆయన గురించి రాయబడిన మాట, ఆయన ఆశ్చర్యకరుడు. ఏ విషయంలోనే ఆశ్చర్యకరుడు అంటే ఆయన ఒక జన్మ ఆశ్చర్యమైనది. అంతేకాకుండా ప్రియులారా, ఆయనకున్నటువంటి జ్ఞానము కూడా అది చాలా చాలా ఆశ్చర్యకరమైనది. ఇంకా మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ప్రియులారా, మూడో విషయం ప్రియులారా, ఆయన బోధ ఆశ్చర్యమైన బైబిల్లో రాయబడింది. ఏమండి, ఆయన పెరిగి పెద్దవాడే 12 సంవత్సరాలు రాగానే బోధకుల మధ్య కూర్చొని బోధ వింటున్నాడు. ఆ బోధల వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు కదా. ఇక 30వ ఏట వచ్చింది ప్రభు వారికి. ఎన్నవ సంవత్సరం వచ్చిందమ్మా? 30వ సంవత్సరం వచ్చింది. 30 years వచ్చేసినాయి అనమాట. 30వ సంవత్సరం రాగానే వెంటనే ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన బాప్తీసం పొందుకున్న తర్వాత ప్రియులారా, ఆయన నోరు తెరిచి బోధించడం ప్రారంభించాడంటమ్మా. ఎన్నవ ఏట? 30వ ఏట యేసుక్రీస్తు వారు బాప్తీసం పొందుకొని ఇక ఆయన వాక్యము బోధించడం మొదలుపెట్టిన తర్వాత చూడండి, ఆయన బోధ విన్నటువంటి అనేకులు ఆశ్చర్యపోయిరని రాయబడింది. చూడండి, ఒకసారి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి మాట చదవండి తల్లి. మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి మాట త్వరగా చదవాలి, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరి మాట. యేసు ఈ మాటలు చెప్పి, మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరి మాట. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు అని రాయబడింది అక్కడ. జన సమూహములు ఆయన బోధకు ఏం పోయారంట? నిద్రపోయారంట కదా. ఏం పోయారంట? జన సమూహములు యేసుక్రీస్తు ప్రభువు వారు బోధిస్తున్నప్పుడు ప్రియులారా, జన సమూహాలు అందరూ నిద్రపోయారు. మన చర్చిలో కూడా కొంతమంది నిద్రపోతూ ఉంటారు. పాస్టర్ గారు చెబుతుంటే పాపం అలాగే జ్వాలపాడు పడినట్టుగా ఉంటుందేమో మరి కదా. కాదు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధ ప్రారంభించి ముగించిన తర్వాత ఆ బోధ విన్నటువంటి సమూహం అంటే అర్థం ఏంటి? వేల మంది ప్రజలందరూ కూడా ప్రియులారా, ఆయన బోధ విన్నటువంటి వారు ఆశ్చర్యపోయిరని రాయబడింది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆయన బోధ విన్నవారు ఆశ్చర్యపోయారంట ప్రియులారా. ఆయన బోధ విన్నవారు ఎందుకు ఆశ్చర్యపోయారని రాయబడిందంటే అక్కడ కింద చదవండి తల్లి. ఏలయనగా ఆయన బోధ విన్నవారు ఎందుకు ఆశ్చర్యపోయారంటే, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలననే కాక అధికారము కలిగిన వాడిగా బోధ చేశాడంట ప్రియులారా. అధికారం, యేసుక్రీస్తు బోధ అంటే అది అధికారంతో కూడిన బోధ. ఆయన ఎవ్వరికి భయపడడు. ఉన్న వాస్తవాలను ఉన్నట్టుగా కొండ బద్దలు కూడా చెప్పేస్తాడంతే. ఆ రోజు ఉన్నటువంటి ముందుకున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఉపదేశకులను వారు అందరూ కూడా ప్రజలను పొగుడుతున్నారు, ప్రజల్ని సన్మానిస్తున్నారు. అమ్మ నువ్వింత అని చెప్పేసి తీయటి మాటలు చెప్తున్నారు అన్నమాట. వారి మెప్పుల కోసం, వాళ్ళ ప్రశంసల కోసం, వాళ్ళ గొప్పల చేత, వాళ్ళ సన్మానాల కోసం ప్రియులారా, ఆనాడు ఉన్నటువంటి ప్రభు కంటే ముందున్నటువంటి వారు తీయటి ప్రసంగాలు చేస్తున్నాడు. ప్రభువు చేశాడు ఇక్కడ. ఎవరైతే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వాక్యాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రియులారా, వారి తప్పులన్నింటినీ కూడా కొండ బద్దలు కూడా చెప్పేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు జన్మ అది ఆశ్చర్యకరమైనది, ఆయన జ్ఞానం ఆశ్చర్యకరమైనది,
ఆయనకున్నటువంటి బోధ, ఆయన చేసే బోధ కూడా ప్రియులది ఆశ్చర్యకరమైనటువంటి బోధ. ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఆయన జీవితం కూడా ప్రియులరా, ఆయన బ్రతుకు కూడా ఒక ఆశ్చర్యకరమైనది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఎలా జీవించాడు అంటే లోకానికి వేరుగా, పాపానికి దూరంగా బ్రతికాడండి. పాపపు లోకంలో బ్రతికినా పాపం అంటుకోకుండా జీవించాడు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో. ఒక ఉప్పు నీటిలో ఉన్న చేప తన దేహానికి ఉప్పు అంటుకోకుండా ఎలా బ్రతుకుతుందో, ఒక బురదలో మొలిచినటువంటి కలువ తన దేహానికి బురద అంటుకోకుండా ఎలా బ్రతుకుతుందో, మహాసముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి షిప్పులు ఉంటాయి కదా, వాటిలో నీటిని రాలేకుండా ఎలా బ్రతుకుతాయో ప్రియులారా, ఎలాగా అవి నడుస్తాయో, యేసుక్రీస్తు ప్రభువారు పాపపు లోకంలో పుట్టినా, పాపులతో స్నేహం చేసినా ఆయన పాపం అంటుకోకుండా బ్రతికాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, మన ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభు పవిత్రుడని, పరిశుద్ధుడని, నిర్దోషుడని, నిష్కల్మషుడని పాపులలో చేరక ఆయన ఎలా జీవించాడయ్య అంటే ప్రత్యేకంగా జీవించాడంట. దేవునికే స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, మట్టి దేహములో పుట్టిన తప్పు చేయకుండా బ్రతకొచ్చురా అని చూపించాడు దేవుడు యేసు ప్రభువారు. 33.5 సంవత్సరాలు జీవించినటువంటి జీవిత కాలంలో ఏ పాపం చేయలేదు. అమ్మా ఎందుకమ్మా తప్పు చేస్తున్నావు, ఎందుకు నాయనా బూతులాడుతున్నావు అంటే, ఏం చేస్తాం మాస్టర్ గారు, కోపం వచ్చేస్తుంది, ఆపుకోలేకపోతున్నా. కారణం ఏంటంటే ఉప్పు కారం తింటున్నావు అంటున్నారు చాలామంది. ఏం తింటున్నారంట? ఇక్కడ ఉప్పు కారం తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి చూపిండి. అయ్యో, ఎవరు తినట్లేదా ఈరోజు? మరి ఏం తినలేదా? ఉప్పు కారాలతో వండుకున్నా ఏం తినలేదా? రైట్ అంటున్నారు, మేము ఉప్పు కారం తింటున్నాం పాస్టర్ గారు, అందుకే కోపం ఎక్కువ వచ్చేస్తుంది అంటారు. ఎందుకమ్మా తప్పు చేస్తున్నామంటే, ఏం చేస్తామండి, మనుషులం కదా, మానవులం కదా అంటారు. యేసుప్రభు ఉప్పు కారం తినలేదా? యేసుప్రభు నీకు నాకులాగా నరావతారిగా ఈ లోకంలోకి రాలేదా? మరి ఆయన ఎలా జీవించాడు, మనం ఎలా జీవిస్తున్నాం? కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, సహోదరిమణులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన జన్మ ఆశ్చర్యకరమైనది, ఆయనకున్న జ్ఞానం ఆశ్చర్యకరమైనది, ఆయన బోధించేటటువంటి బోధ కూడా ఆశ్చర్యకరమైనదే ప్రియులరా. ఆయన జీవించినటువంటి జీవితం, ఆయన బ్రతుకు కూడాది ఆశ్చర్యమే. ఆయన జీవించినట్లుగా ఈ లోకంలో ఎవ్వరూ జీవించలేదు. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఆయన జీవితమే ఒక ప్రత్యేకమైనది. చెప్పాను కదా, క్రీస్తు అడుగుజాడలని ఎన్నో విషయాలు మీకు చెప్తున్నాను ప్రియులరా. ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో 30 రోజులు మనం ప్రతిరోజు కూడుకున్నాం. ఎంతమంది వచ్చారు చేయి చూపండి. ప్రతిరోజు చాలామంది వచ్చారు. దాంట్లో పసిపిల్లలు ఉన్నారు, బాలబాలికలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అస్సలు నిజంగా క్రిస్మస్ మార్నింగ్ ప్రేయర్స్ ఎంత చక్కగా జరిగినాయి అంటే ప్రియులారా, అందుని బట్టి మిమ్మల్ని అందరి బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నేనైతే ఫుల్ హ్యాపీ మిమ్మల్ని అందరిని బట్టి. రైట్, మంచిది. కాబట్టి ప్రియులరా, ఆయన జీవితం కూడా, ఆయన బ్రతుకు కూడా అది ఆశ్చర్యకరమైనది. ఇంకొక విషయం ఏంటంటే ఆయన మరణము కూడా అది ఆశ్చర్యమైనదే. అమలారా, ఆయన మరణము కూడా ఆశ్చర్యకరమైనదే. ఆయన మరణం ఎలా ఆశ్చర్యకరమైనదని ఆలోచన చేస్తే ప్రియులరా, ఆయన చనిపోయాడు, చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడ్డాడు. ఆ సమాధి అలానే మూత పెట్టుందా? నేటికి ప్రపంచంలో ప్రియులరా ఎందరో చనిపోయినప్పటికీ వారి సమాధులన్నీ కూడా అలానే మూసి ఉన్నాయి. కానీ చరిత్రలో ఒకే ఒక్క ఆయన సమాధి తెరవబడి ఉన్నది. అదే ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి. గట్టిగా క్లాప్స్ కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన ఎలాగైతే చనిపోయాడో, చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియులరా, ఆ మరణం ఆయన్ని బంధించలేకపోయిందంట ప్రియులరా. మరణాన్ని జయించి తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభు వారు. మరణపు ముళ్ళును విరిచినవాడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియులరా. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేస్తే ఆయన పునరుద్ధానము కూడా ఆశ్చర్యమైనదే. ఇంకా నేను ముగిస్తున్నాను చివరి మాట. ఆయన పునరుద్ధానము కూడా ఆశ్చర్యకరమైనదే. చనిపోయాడు భూమి మీద, ఆయన బ్రతుకున్నప్పుడే చెప్పేశాడు, ఇదిగో నేను చనిపోతాను నాయన, సమాధి చేయబడతాను, మరలా 3వ దినమున తిరిగి నేను లెగుస్తానని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తాను చెప్పిన విధముగానే తిరిగి మరలా ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? తిరిగి మరలా సజీవుడుగా లేచాడు. 40 దినాలు ఈ భూమి మీద సంచరించాడు. అనేకులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ప్రియులరా. తిరిగి అందరూ చూచుచున్నగానే పరలోకానికి వెళ్ళిపోయాడు. మనందరి కోసం స్థలాలు సిద్ధపరుస్తున్నాడంట అక్కడ. అమలారా, ఈరోజు భూమి మీద నాకు సెంటు భూమి లేదని బాధపడబాకండి. ఎంత లేదని? సెంటు లేదనుకోబాకండి. అక్కడ నీ కోసం స్థలాలు సిద్ధపరచడం కోసమే పరలోకం వెళ్ళాడు ప్రభు. యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి, మీకు నేను సిద్ధపరచుటకు వెళుతున్నాను. నేను వచ్చేసి మరలా నాతో మీరు కలిసి ఉండేటట్లుగా ఆ ఇళ్లలో నేను ఉండేటట్లుగా తీసుకుని వెళ్తానని చెప్పి ప్రభు వెళ్ళాడు. మరలా 2వ రాకడలో ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మొదటి జన్మ 2000 సంవత్సరాల క్రితమే అయిపోయింది. ఇప్పుడు మనం 2వ రాకడలో ఉన్నాం. 2వ రాకడ ఆయన ప్రభు భూమి మీదకి రాబోతున్నాడు.
సిద్ధపడినటువంటి వారందరినీ కూడా తనతో పాటు పరలోకానికి తీసుకువెళ్తారు. సిద్ధపడిన వారందరూ విలువబడతారు, నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. అమలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టడం వెనకాల ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏ కారణం లేకుండా ఆయన ఈ భూమి మీద పుట్టలేదు. ఆయనకున్నటువంటి కారణాల్లో ప్రియులారా, మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏమండి, మనందరినీ నరక శిక్షలో నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరొకటి ఏంటి చెప్పనా, మనందరినీ పరలోక రాజ్యానికి చేర్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. నీ కొరకు, నా కొరకు, సర్వలోక ప్రజల కొరకు ప్రియులారా. ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, మోము మీద ఉమ్ములు వేయించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. తన శరీరం అంతా కొరడా దెబ్బలతో కొట్టబడి ఆ శరీరం అంతా రక్త చిత్తమైపోయి ఆ శరీరం అంతా కూడా మాంసపు ముద్దగా మారిపోయింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం. చివరి రక్తాన్ని నీ కొరకు, నా కొరకు, సర్వలోక ప్రజలందరి కొరకు ఆయన చిందించి సిలువలో ప్రాణాన్ని పెట్టేసి తిరిగి మరలా లేచాడు ఆయన. గట్టిగా క్లాప్స్ కొడతారా? ఏం మీకు అర్థం కావట్లేదు? నిన్ను ప్రేమించి నిన్ను నరక శిక్ష నుంచి తప్పించడానికి, నీ పాపం నుంచి విడిపించడానికి, నిన్ను పరలోకానికి చేర్చడం కోసమే 2000 సంవత్సరాల క్రితం మహిమలోకాన్ని వీడి ఇదిగో కన్యమరియా తల్లి గర్భములోనికి ప్రవేశించి అవయవ నిర్మాణం జరిగించుకొని ప్రియులారా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. నీకోసం, నా కోసం ఎన్నో బాధలు భరించాడు. ఈరోజు ఇంకా ఎవరైనా సరే ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నటువంటి క్రైస్తవ బిడ్డలారా, నా సహోదరులారా, నా సహోదరిమణులారా, ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకునిగా మీరు అంగీకరించకపోతే, మీరు ఎన్ని పండుగలు చేసినప్పటికీ ప్రియులారా ఉపయోగం ఏమీ లేదు. ఈ రోజైనా సరే యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి స్వరక్షకునిగా అంగీకరించి, ఇదిగో నా పాపాలు నేను ఒప్పుకుంటున్నానని అని చెప్పేసి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఇచ్చే రక్షణను మీరందరూ పొందుకోవాలని, నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మీరు అనుభవించాలని ప్రియులారా, మానవ జీవితాల్లో క్రీస్తు ఉదయించినప్పుడే, క్రీస్తు పుట్టినప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఒక విషయం చెప్పనా, క్రీస్తును నమ్మిన ప్రతి క్రైస్తవుడికి ప్రతిరోజు క్రిస్మస్సే. క్రీస్తును నమ్మని వాడికి సంవత్సరానికి ఒక క్రిస్మస్. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా సర్వలోక రక్షకుడైనటువంటి, పరలోకానికి మార్గమైనటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా మీరందరూ అంగీకరిస్తారని, ఆయన నామంలో ప్రియులారా మీ పాపాలని ఆయన రక్తంలో కడిగి వేసుకొని ఆయన ఇచ్చే పరలోకానికి మీరందరూ వారసులు అవ్వాలని మిమ్మల్ని ప్రేమించేవాడిగా మనస్ఫూర్తిగా కోరుకున్న మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువా, మాకు ఇచ్చినటువంటి కొద్ది సమయంలో కొన్ని మాటలు మీ ప్రజలైన వారికి, మీ బిడ్డలైన వారికి గ్రంథంలో నుంచి తెలియజేశాను. విన్న ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఈ మాటలు స్వీకరించి ఆ మాటల ప్రకారంగా జీవించే కృప దయచేయండి. 2000 సంవత్సరాల క్రితము మమ్మల్ని ప్రేమించిన మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి అయ్యా ఆశ్చర్యకరుడుగా ఈ లోకంలో జీవించి మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి మళ్ళా రెండో రాకడలో రాబోతున్నాడు మమ్మల్ని అందరినీ తనతో పాటు పరలోకానికి చేర్చుకోవడం కోసం. ఆ రెండవ రాకడ కొరకు సిద్ధపడే వధువు సంఘముగా, బుద్ధి కలిగిన కన్యకలుగా మేమందరం ఉండేటట్టుకు నీవు కృప దయచేయమని, అయ్యా ఇంకా ఎవరైతే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించక ఇంకా లోకంలో ఉన్నారో నీ బిడ్డలు కూడా ప్రభువా సంఘములోనికి వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ తమ తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి, ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి విలువ కలిగినటువంటి జీవితాలు జీవించే కృప దయచేయమని, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని నడిపించుకోవడం వెనకాల నీ ఆత్మ సహాయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, జరిగిన కార్యక్రమాలని ప్రభువా నీ మహిమ కొరకు, సంఘ క్షేమం చెందుట కొరకు, అనేకుల మేలు కొరకు మీరే జరిగించమని, ఎక్కడ ఏ విషయంలో ఈ నామానికి అవమానం తెచ్చేవారుగా కాక ఎంతో చక్కగా, మర్యాదగా, ఆత్మీయంగా, వాక్యానుసారంగా ఈ కార్యక్రమాలన్నీ మేము జరిగించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.